మీరు ఎండ్ కార్డ్లో చిరంజీవి గారికి ట్రిబ్యూట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ ఎండ్ కార్డ్, త్రూఅవుట్ ద మూవీ ఈ పార్ట్ కాదు ఫస్ట్ పార్ట్లో కూడా రెఫరెన్సెస్ తీసుకున్నారు. నిన్న ఆయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? హ్యాపీగా ఉంటుంది సార్, ఇంకేముంటుంది, వెరీ హ్యాపీ. సార్ రవి గారు, ఈ కథ విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అసలు మీరు కథ విన్నారా లేదా? ఈ కథ మత్తు వదలరట్టు ఇక రితేష్ ఏది చెప్పినా మాకు నచ్చుద్దండి. దాంట్లో ఇక నిజంగా ఏదైనా కథ సరిగ్గా చేయకపోయినా సరే కూడా అతను చెప్తే అది వేరే లెవెల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. అతను ఏం చేసినా మాకు నచ్చుద్ది అది. అలాగే చిరంజీవి గారు నిన్న మేము వెళ్ళామండి ఆ ఫంక్షన్కి. ఆయనకి 24,000 స్టెప్స్ వేశారు. 560 పాటలో ఎన్నో 156 మూవీస్లో, విచ్ ఈస్ వరల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. వాళ్ళు ఒక జస్ట్ ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చారు. దాని అమీర్ ఖాన్ గారు వచ్చారు, ఆయన ద్వారా ఈయన తీసుకున్నారు. అదే రితేష్ గారిని అడుగుతున్నారు కదా, ఆయనలాగే అందరం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా వెళ్ళాను ఆ ఈవెంట్కి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. నేను చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్సులకి మనందరం ఫిదా అయిపోయిన వాళ్ళం. అలాంటిది ఒక వరల్డ్ దీని లెవెల్లో ఒక రికగ్నైజేషన్ రావటం అనేది మనందరికీ నచ్చిన ఇది. చాలా ఆనందంగా అనిపించింది. రవి గారు, 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, 10 days 30 crores వచ్చింది, నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ అయిపోయింది కదా, దీన్ని 4 weeks విండోనా లేకపోతే ఎక్స్టెండెడ్ చేస్తున్నారా? ఆఫ్టర్ October 11th అండి. అదే 4 weeks విండో. 4 weeks అంటే హిట్ అయిన తర్వాత ఏమైనా చేంజ్ చేసేప్పుడు అంటే 8 weeks, హిందీలో 8 weeks ఉన్నాయి. అలా అది మన దగ్గర కూడా ఏంటంటే అండి, 8 థియేటర్ బతకాలి అంటే అన్నీ ఏంటంటే ఎగ్జిబిటర్ నుంచి ఒక పుష్ రావాలండి. లేదు ఆర్ఎల్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ యువర్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 8 weeks అట్లాంటిది ఏమైనా వస్తే ఇక మనకు కూడా డూ ఆర్ డే తప్పని సిచ్యువేషన్లో అందరూ 8 weeksకే ఫిక్స్ అయిపోయి ఆ విధంగా అయితే కానీ అది వర్కౌట్ అవ్వదండి. మా పుష్పాలు ఇవన్నీ అయితే అన్నీ 8 weeks అండి. పెద్ద సినిమాలు అన్నీ 8 weeks. అంటే మేజర్ ప్రొడక్షన్ హౌస్ మీదే కదా, మీ దగ్గర నుంచి ఏమన్నా ఒపీనియన్ వస్తే అందరు ఇండస్ట్రీ వీఆర్ ఆల్సో ఫర్ దట్. అండ్ మాకు మేము అందరం మాట్లాడుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏమన్నా అట్లా అలా పుష్ అయ్యి అటు నుంచి వచ్చి ఇది ఉంటే మనం కూడా అబ్జెక్ట్ చేయకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టే అనుకున్నామండి. యువవంశీ గారు, దిల్ రాజు గారు, మేము అందరం కూడా. అప్పుడు ఏంటంటే సరే ఏదైనా నామినల్గా వాళ్ళు తగ్గించారనుకోండి, అయినా సరే దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే థియేటర్కల్ ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్కల్ రెవెన్యూ బెటర్ అవుతుంది కాబట్టి మా అందరికి ఓకే అండి. ఏదో ఒక కమింగ్ ఫ్యూ వీక్స్లోనేమో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటామండి దాని మీద. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది. జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్, లేకపోతే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనతోనే అనుకున్నాం. మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎంత జరిగిందని. సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రితేష్ గారు, హాయ్ అండి. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ ఈ స్క్రిప్ట్ అంటే మత్తు వదలరా 2ని 1 రాసుకున్నప్పుడే రాసుకున్నారా, లేకపోతే హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా? ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి, మీకు బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్? అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉంటుందండి ఐడియా. సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే స్టోరీ ఏదైతే ఉందో అది క్రాక్ చేయడానికి టైం పట్టింది అనమాట. సో అది మేజర్గా అది నేను మామూలుగా ఇన్స్పైర్ అయింది. ఇట్లా సియోల్లో ఒకటి బర్నింగ్ సన్ స్కాండిల్ అని ఒకటి జరిగింది. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే. ఫర్యా చిన్న అప్డేట్, అంటే జంగో బారు చేశారు కదా, జంగో బారు సీజన్ 2 చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు దాని గురించి. ఐ హోప్ ఇట్ విల్ బీ దేర్. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, కానీ ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు. థ్యాంక్ యూ. శ్రీసింహ గారు, మీరు థ్రిల్లర్స్, ఈ కామెడీ జోన్గా మీరు డాన్సర్గా లేదంటే యాక్షన్ సినిమాలు కూడా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఉన్నాయండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకున్న మైండ్లో కూడా అదే. సో డిఫరెంట్, ఇప్పుడు థ్రిల్లర్ అది కాకుండా కొంచెం వేరే యాక్షన్ అది కూడా ఇంకా ఎక్కువ ఉండేటట్టు, ఆల్రెడీ దీంట్లో ఉంది బట్ ఇంకా ఎక్కువ ఉండేటట్టు కూడా చూస్తున్నానండి. డాన్సర్గా పాటలు డాన్సర్ ఉంటే డెఫినెట్గా కథ పరంగా అంటే నాకు మెయిన్గా అవుట్ ఆఫ్ ద కథ వచ్చి చేస్తే ఈ మధ్య ఆ ట్రెండ్ తగ్గింది. ఉన్న కొత్త హీరోల్లో అది జనాలు చూడడం కూడా తగ్గింది. దట్ ఈస్ ఫర్ అనదర్ లీగ్.
సో కథ పరంగా కథలో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇట్ విల్ బీ నైస్. సో ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. మీ ఇంట్లోనే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఫాదర్ అండ్ బ్రదర్. అవును. అంటే మంచి డ్యాన్స్ సాంగ్ నాకు కావాలి ఈ సినిమాలో సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇస్తారు కదా. అవును, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా అని దాని గురించి సినిమా చేస్తే మధ్యలో నేను నలిగిపోతానండి. నా ముందు నా కథ నేను చూసుకుంటాను, దాని తర్వాత రిక్వైర్మెంట్. ఒక విషయం చెప్పాలండి సినిమా గురించి. అంటే నాకు సినిమా చిన్నప్పటి నుంచి పరిచయం కూడా చెప్తున్నాను. నా ఫస్ట్ మూవీ యమదొంగలో కూడా తనే ఫస్ట్ డెబ్యూ చేశాడండి యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. అది కాకుండా మళ్ళీ పెద్దగా హీరో కింద మళ్ళీ మతోదలలో చేశాడండి. సో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ అబౌట్ హిమ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. అంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అండి. అంటే నాట్ జస్ట్ ఏదో కామెడీ జోనర్లో లేదంటే హీరోయిజం హీరో ఎలివేషన్స్ ఉన్నాయి అలా కాదండి. హీ కెన్ యాక్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ మూవీ అండ్ డాన్సెస్ కూడా ఎదురు తీసేస్తాడండి. చాలా బాగా చేస్తాడు డాన్స్. మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చేస్తుంటాడు, చాలా బాగా చేస్తాడు. సో హీఈస్ హియర్ టు స్టే. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు యాక్టింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాడు. అండ్ ఐఎమ్ షూర్ హీల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ హీరోస్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. మీరే పెట్టాలి రెడీ లాస్ట్ ఎండ్ టైటిల్స్ అన్న ఒక సాంగ్ లాగా అండ్ డ్యాన్స్ తోటి. జూనియర్ ఏంటి చైల్డ్హుడ్ క్యారెక్టర్. యా రాజా గారు యా సినిమాలో మీ ట్విస్ట్ చాలా వర్కౌట్ అయింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు. వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే మీరు ఏంటి అంటే మీరు చేసే తక్కువ సినిమాలు అన్నప్పటికీ చాలా చూజీగా వెళ్తుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ? అంటే ఏదో ఒక అంటే నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా అలాగే చూస్ చేసుకుంటాను. అంటే దే షుడ్ బి సమ్ పర్పస్. ఒక సినిమాలో ఒప్పుకున్నప్పుడు లేకపోతే నేను చేస్తున్నప్పుడు ఏదో ఒక పర్పస్ఫుల్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ వెన్ రితేష్ చెప్పేటప్పుడు యాక్చువల్లీ ఫన్నీ పార్ట్ ఏంటంటే నరేషన్ తనకు అంతగా ఇష్టం ఉండదు. తను చెప్పేటప్పుడే చెప్తాడు నేను అంతగా నరేట్ చేయలేను బట్ ఐ టెల్ యూ ద స్టోరీ అన్నాడు. బట్ యాక్చువల్లీ నరేట్స్ వెరీ క్లియర్లీ మనకి అర్థం. సో విన్నప్పుడే యాక్చువల్లీ లైక్ డెట్. అంటే ఇట్ మెట్ నాట్ బీ వెరీ ప్రామినెంట్గా కనిపించకపోవచ్చు ఫస్ట్లో, బట్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సపోజ్ టు బి లైక్ దట్. సో ఇట్ రియలీ వర్క్. అంటే యూజువల్గా సీక్వెల్ అంటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి, సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు సీక్వెల్ ఎంత పెద్ద బిగ్ హిట్ అవుతుందని? అంటే సీక్వెల్లా కాకపోయినా ఒక స్టోరీలా చూసుకున్నాము. స్టోరీలో చూసినప్పుడు మన క్యారెక్టర్ ఏంటి, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సినిమాకి అన్న దాంట్లోనే దట్స్ వేర్ వీ వర్క్. సో ఐఎమ్ గ్లాడ్. అంటే ఏ టైప్ క్యారెక్టర్కైనా నన్ను బ్లెండ్ చేసుకోవడానికి అవకాశం వచ్చేటట్టుగా సో ఫర్ కెరీర్ సెట్ అవుతుంది. సో దట్స్ వేర్ ఐమ్ లక్కీ. ఆయన కూడా ఒక్క నిమిషం రాజా గురించి చెప్పాలి. ఆయన కూడా మంచి క్యారెక్టర్స్ని బాగా ఎన్నుకుంటాడండి. మీరు చూస్తుంటే ఫిదాలో చేశాడు, ఎవడు చేశాడు, ప్లస్ ఇప్పుడు కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తీసుకున్నాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ ఐ డోంట్ నో వెదర్ దే నో నాట్ హీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అ సెలబ్రిటీ ఫ్యామిలీ. హీఈస్ సన్ ఆఫ్ సీతారాం శాస్త్రి గారు. మీకు తెలుసో తెలియదు. సో సింహ ఒకలే కాదు, ఇక్కడ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా బాగా కేర్ఫుల్గా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాడు. యా ఫరియా గారు, సినిమాలో మీ పోర్షన్ చాలా బాగుంది. ఈవెన్ స్టైలిష్గా కనిపించారు అవుట్ఫిట్లో. అంటే మీరు సాంగ్ రాశారు, లిరిక్ పాడారు, డ్యాన్స్ వేశారు. అంటే చాలా ముచ్చటేసింది అన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అరే ఈ సినిమాలో నాకు ఇలా కుదిరింది, నాకు ఈ అవకాశం ఇవ్వడం మీరు ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు? అస్సలు అనుకోలేదండి, సడన్గా వచ్చింది. జస్ట్ ఇలా కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను పాట రాసాను వింటారని. ప్రభాస్ గారికి చెప్పినాను సేమ్ అలానే. సో అలా చేస్తూ ఒక స్టెప్ అలా చేస్తూ జస్ట్ అయిపోయింది. అండ్ నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ నేను ఒకటి అంటే జాతిరత్నాలు అయి ముందు సో ఐ జస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై హెడ్ దట్ డెబ్యూ అయినప్పుడు ఒక పెద్ద ఎంట్రీ ఉండాలి లైఫ్లో. సో అండ్ దట్ హ్యాపెండ్. అండ్ సిమిలర్లీ ఫర్ దిస్ ఆల్సో ఐ థాట్ ద సేమ్ థింగ్ దట్ ఇఫ్ ఐ మేక్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఒక పెద్ద ప్రొడక్షన్తో ఉండాలి అని. అలానే అయిపోయింది. బస్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్. ఐ థింక్ శ్రీసింహ గారు, అవును, రియలీ డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఇట్స్ నాట్ ఈవెన్ అ జోక్ ఫర్ మీ. ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్.